నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ కొల్లిపర మండల అభివృద్ధికి డొంక రోడ్ల నిర్మాణానికి పటిష్టమైన ప్రణాళికను అమలు చేస్తున్నాం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన సమస్యలను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరిస్తాం మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ వైశాఖ పౌర్ణమి పర్వదిన వేళ షిరిడి సాయినదికి లక్ష మల్లెల అర్చన కొల్లిపర మండల అభివృద్ధిలో మార్పు తీసుకొస్తామని ఈ వేసవిలో డొంక రోడ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలోని గంగానమ్మ తల్లి వేప చెట్టు వద్ద సోమవారం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రతి అర్జీని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకునేలా అధికారులకు సూచనలు చేశారు. సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ 1-10 సార్లు తిరిగినా పరిష్కారం కాని సమస్యలు మంత్రి మనోహర్ నిర్వహించిన గ్రీవెన్స్ లో పరిష్కారానికి నోచుకోవడం పట్ల అర్జీదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతుల ప్రయోజనం కోసం కూటమి ప్రభుత్వం తగు ప్రాధాన్యత కల్పిస్తోందని అన్నారు. మండలంలోని డొంక రోడ్ల నిర్మాణ పనులు ఈ వేసవిలో పూర్తి చేస్తామన్నారు. 10 కోట్ల రూపాయల నిధులతో మండల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ నివేశన స్థలాల్లో గృహ నిర్మాణాలు లబ్ధిదారులు నిర్మించుకునే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మండల కేంద్రమైన కొల్లిపరలో సెంట్రల్ లైటింగ్ రోడ్ల నిర్మాణం అంశాలకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన సకాలంలో అందిస్తున్న సేవలకు నిదర్శనం ఖరీఫ్ లో రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో నగదు చెల్లించడమే అన్నారు. ఖరీఫ్ లో రాష్ట్ర వ్యాప్తంగా 12,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. ఇటువంటి విధానం ఏ రాష్ట్రంలో అమలు కాలేదని కూటమి ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోనే సాధ్యమైందన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ మాట్లాడుతూ పాలనాపరమైన అంశాల్లో అధికారులు సైతం ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడంతో ప్రజా సమస్యలకు సత్వరమే పరిష్కరించే అవకాశం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ, సర్పంచ్ పిల్లి రాధిక, ఎంపీపీ భీమవరపు పద్మావతి, ఎంపీడీఓ విజయలక్ష్మి, కొల్లిపర తహసీల్దార్ సిద్ధార్థ, డిఎస్పీ బి జనార్దన్ రావు, ఎలక్ట్రికల్ ఈ చిరంజీవి, ఏడీఏ ఉషారాణి, ఓఎస్టీఎస్ రత్నం, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ నీటి క్వాలిటీ చూస్తే ఖచ్చితంగా దాంట్లో లోపాలు ఉన్నాయి. ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంది. ఇక్కడ రాబోయే రోజుల్లో మీకు కీళ్ళ నొప్పులు, ఆరోగ్య సమస్యలు వస్తాయన్న ఆలోచనతో ఆ రోజునే 30 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మన అద్భుతమైన రక్షణ మంచి పథకం వలభాపురం నుంచి తీసుకొచ్చాం. ఈ రోజు నేను మాట్లాడుతున్నాను. 75 లక్షలు కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ నుంచి శాంక్షన్ చేసాం. మరమ్మతుల కోసం టెండర్లు తీశారు. అది ఇంకా పూర్తి కాలేదు. వాటికే కాదు, ప్రతి గ్రామంలో కూడా మనం ఆ రోజు ఏర్పాటు చేసిన ట్యాంక్ అన్నింటినీ కూడా ఈ రోజు నిరుపయోగంగా మారిపోయాయి. సో ఖచ్చితంగా వాటికి మరమ్మతులు చేసి ఇంటింటికి మీకు ఈ రక్షణ మంచి పథకం అందేటట్టు తప్పకుండా ఈ సంవత్సరంలోనే దానిపైన ఒక కార్యాచరణ రూపొందిస్తామని మీకు తెలుపుకుంటూ చాలా మంది అధికార యంత్రాంగాలు పాపం 2-3 రోజుల నుంచి రాత్రి కృషి చేశారు. ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని పోలీస్ యంత్రాంగం ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇది 100% నేను మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా గంజాయి చాలా మన గ్రామాల్లో వచ్చినాయని చెప్పి చాలా మంది పెద్దలు నా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు పోలీస్ శాఖకు అందించండి. 4 రోజుల్లోపే కొల్లిపర మండలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గంజాయి అమ్మే వాళ్ళు కానీ గంజాయి విక్రయించే వాళ్ళు ఎవరన్నా సరే వాళ్ళ పైన చాలా బలంగా కేసులు పెట్టి తీసుకెళ్లి వాళ్ళని జైల్లో పెట్టే పరిస్థితి 100% పోలీసు వ్యవస్థ నుంచి ఉంటుందని మీకు ఈ సందర్భంగా మాటిస్తూ 41,000 పాఠశాలలోనూ 4,000 సంక్షేమ హాస్టల్లో కూడా మధ్యాహ్న భోజన పథకంలో పౌర సరఫరాల శాఖ నుంచి మేము ఈ సన్న బియ్యం ఏర్పాటు చేసి హై క్వాలిటీ రైస్ పిల్లలందరికీ కూడా దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్నులు కష్టపడి పండించిన మన రైతాంగం, ప్రత్యేకంగా గుంటూరు, బాపట్ల, కొల్లిపర మండలంలో కూడా చాలా మంది రైతులు మొట్టమొదటిసారి ప్రభుత్వానికి వాళ్ళు పండించిన ధాన్యాన్ని అమ్మారు, డీపీటీ వెరైటీని. ఆ డీపీటీ వెరైటీని మేము ఉపయోగించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యాహ్న భోజన పథకానికి మేము ఉపయోగిస్తున్నాం. ఆ రోజు కార్యక్రమం కూడా రైతుల చేతుల మీదుగా చేయాలని నేను లోకేష్ గారితో మాట్లాడి మిమ్మల్ని అందరినీ కూడా పాఠశాలకి పిలిపించి, ఎందుకంటే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని మన బిడ్డలు అందిస్తున్నారు. తప్పకుండా వారికి ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో కూడా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నామని తెలుపుకుంటూ, కొల్లిపరలో నేను మొన్న తహసీల్దార్ గారిని, ఎండీ గారిని పిలిపించి మాట్లాడినప్పుడు ఎక్కువగా ఏ సమస్యలు వచ్చినాయనే విషయం నా దృష్టికి తీసుకొచ్చారు. ల్యాండ్ సర్వే విషయంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే నేను భార్గవ్ గారితో మాట్లాడాను, ల్యాండ్ కలెక్టర్ గారితో. ఖచ్చితంగా ముందంగిలో ఉన్న ఆ 24 కుటుంబాలకి సంబంధించిన సమస్య అది మీకు వారం రోజుల్లోపే
పరిష్కారం అయ్యేటట్టు ఈ రోజు మేము అర్జీ తీసుకున్న తర్వాత తప్పకుండా దానికి పరిష్కారం తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నేను మాటిస్తున్నాను, ఎవరైతే గృహ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా వచ్చే నెలలోపే గృహాల నిర్మాణం చేసుకునే విధంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి గతం నుంచి కొన్ని పెండింగ్ లో ఉన్న పొజిషన్ సర్టిఫికెట్ టీసీలు అంటారు వాటిని, అవి రెవెన్యూ సిబ్బంది దగ్గర ఎక్కడ ఏ గ్రామాల్లో ఉన్నా కూడా ఆ పొజిషన్ సర్టిఫికెట్ అన్ని కూడా తక్షణమే జారీ చేసేటట్టు కొన్ని చర్యలు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో ఎక్కడ జరగని విధంగా మనం మొట్టమొదటిసారి ధాన్యం కొనుగోలు చేస్తాం. ప్రభుత్వం నుంచి రైతుల ఖాతాలోకి 24 గంటల లోపే మీకు మీరు అమ్మిన ధాన్యాన్ని డబ్బులు ఇమ్మీడియట్ గా జమ చేసేందుకు ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తాం. ఖరీఫ్ రబీ మాసం రెండు కలుపుకొని ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు వరకు మేము రైతుల ఖాతాలో జమ చేసింది 12,000 కోట్ల రూపాయలు. 12,000 కోట్ల రూపాయలు మీకు అదే రోజున ఈ ఖాతాలో ప్రభుత్వంలో జమ చేసిన దాఖలాలు గతంలో ఎక్కడా లేవు. భారతదేశంలో కూడా ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా ఇటువంటి కార్యక్రమం చేయలేదు. మనము ఈరోజు మీ అందరి మధ్యనే ఇక్కడికి వచ్చి మీ సమక్షంలోనే మీతోనే మీ వద్దనే ఈ సమస్యల అర్జీలని స్వీకరించాలి అని వారు సార్ సంకల్పించారు. ఇప్పుడే చెప్తున్నారు 2010లో కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తే చాలా మంచి స్పందన వచ్చింది, చాలా క్వాలిటేటివ్గా మంచిగా మేము చేయగలిగామని చెప్పారు. ఈ రోజు కూడా అందుకనే దాన్ని దృష్టిలో పెట్టుకునే మండల స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు మనందరి మధ్యనే. సో అర్జీలు ఇచ్చిన వెంటనే సార్ గారి డైరెక్షన్స్ ప్రకారము ఇవన్నీ కూడా అత్యంత ప్రయారిటీ మీద త్వరితగతిన మనం సాల్వ్ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ సో ఎవ్రీ మండే మనకి టీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టీజీఆర్ఎస్ ఇస్ అ టైం స్టిపులేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం. సో మనకి అన్ని కూడా ఇవాళ అవ్వకముందే వివిధ డిపార్ట్మెంట్స్ కి ఒక టైం బౌండ్ డ్యూటీగా ఇది రిజర్వ్ చేయడం జరుగుతుంది. సో మనకి రెవెన్యూకి సంబంధించి మ్యూటేషన్స్ కానీ మాది ఒకటే మనది టీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని బాగా యూజ్ చేసుకుని గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో మా దృష్టికి తెస్తే అవి మేము రిజర్వ్. సో ఇక్కడ మనము కాన్స్టిట్యుయెన్సీ వైజ్ గా చూస్తే కొల్లిపట్లో ఈరోజు పెట్టడం జరిగింది కింద. సో మనకి ఇక్కడ మినిస్టర్ సార్ అండ్ జేసీ సార్ కూడా ప్రత్యేక ఇన్స్ట్రక్షన్స్ తో అండ్ ఆల్సో ఇంకా సీరియస్నెస్ తో చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ టీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని బాగా యూటిలైజ్ చేస్తారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే గ్రీవెన్స్ లో వచ్చే అర్జీదారుల సమస్యలను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరిస్తామని మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. తెనాలి మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. అనంతరం తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ మండల గ్రీవెన్స్ కు 6 అర్జీలు వచ్చాయన్నారు. వీటిలో 2 విద్యుత్ శాఖకు సంబంధించినవి కాగా 4 అర్జీలు రెవెన్యూ సర్వే కొరకు వచ్చినట్లు వివరించారు. గ్రీవెన్స్ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్, ఎంపీడీఓ అత్తోట దీప్తి, వైకుంఠపురం ఈవో అనుపమ తదితర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 6 అర్జీలు అందినాయి. అందులో 2 ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉన్నాయి. కోపల్లె గ్రామంలో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ ద్వారా నిప్పురవ్వలు ఎగసి ఇంటి మీద పడుతున్నాయి అనేది ఒక గ్రీవెన్స్. అట్లాగే కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని కొలకలూరులో నుంచి ఒక గ్రీవెన్స్ వచ్చింది. ఈ 2 కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాం, వాళ్ళకి పంపించి దాని నిర్ణీత సమయంలో దాన్ని పరిష్కారం చూపిస్తాం. అట్లాగే సర్వేకి సంబంధించి 4 అర్జీలు వచ్చాయి. మొత్తం ఈరోజు 6 అర్జీలు అందినాయి. 6 కూడా సకాలంలో పరిష్కరిస్తాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కు 7 అర్జీలు వచ్చినట్లు కార్యాలయ అధికారి తెలిపారు. స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కార్యాలయ అధికారి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. డివిజన్ స్థాయి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్న గ్రీవెన్స్ కి వచ్చిన 7 అర్జీలలో 5 రెవెన్యూ విభాగానికి, 1 పోలీస్ శాఖకు, 1 హౌసింగ్ విభాగానికి అర్జీలు వచ్చినట్లు సమాచారం. వైశాఖ పౌర్ణమి ప్రాధాన్యత క్రమంలో షిరిడి సాయిబాబా భక్తజన సందోహం నడుమ బాబా గారికి విశేషంగా 1,00,000 మల్లెల అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణ పదంలో తొలి సాయి మందిరంగా పరడి వెళుతున్న బోస్ రోడ్లోని సాయి మందిరంలో బాబా వారికి సోమవారం ప్రత్యేక పూజలు అనంతరం 1,00,000 మల్లెల సేవ కనుల పండుగ నిర్వహించారు. విశేషంగా మహిళా భక్తులు 1,00,000 మల్లెల అర్చన సేవలో తరించారు. కార్యక్రమం ప్రాధాన్యతను మందిర అర్చక స్వామి మీడియాకు వివరించారు. ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న సాయి మందిరంలో నిర్వహించిన 1,00,000 మల్లెల అర్చన పూజలు భక్తులు విశేషంగా
విస్తృతంగా పాల్గొన్నారు. కార్యక్రమాలను మందిర ట్రస్ట్ అధ్యక్షుడు నన్నపనేని బాలదుర్గా ప్రసాద్, కార్యదర్శి పరచూరి కృష్ణకుమార్ తదితర సభ్యులు పర్యవేక్షించగా చంద్రమౌళి ఘనపాటి వారి బృందం 10 అమృతములుగా 1,00,000 మరల అర్చన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా రామలింగేశ్వరపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో 1,00,000 మల్లెల పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఉదయం 12 గంటలకు ప్రారంభమైంది. చంద్రమౌళి శాస్త్రి గారు వారి యొక్క శిష్య బృందం చేత 10 ఆవృత్తాల రీతిన జరిగేటట్లుగా రూపొందించబడింది. ప్రతి ఆవృతానికి భక్తులందరి చేత సామూహికంగా మల్లెపూలతో స్వామి పూజ చేస్తారు. పూజ చేసిన అనంతరం భక్తులందరికీ బాబా ప్రసాదంగా అన్నదాన వితరణ కార్యక్రమం జరపబడుతుంది. స్వచ్ఛత వైపు ఒక అడుగు అనే నినాదంతో చేపట్టే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తెనాలి కార్యక్రమం ప్రాధాన్యతను సంతరించుకునేలా చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ బి శేషన్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్లో సోమవారం కమిషనర్ బి శేషన్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు అర్జీదారులు తమ సమస్యలను కమిషనర్ కు అర్జీ రూపంలో అందజేశారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత సిబ్బందికి కమిషనర్ శేషన్ తగు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణ పరిధిలో ప్రజల సమస్యలను అర్జీల రూపంలో స్వీకరిస్తూ వాటి పరిష్కారానికి తగు విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి నెల 3వ శనివారం పట్టణంలో ప్రజలను చైతన్యపరుస్తూ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 3వ శనివారం నిర్వహించే ప్రత్యేక డ్రైవ్ ప్రాధాన్యతలు సంతరించుకుందని అన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తెనాలి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారని, వారితో పాటుగా వివిధ శాఖల అధికారులు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రత్యేక డ్రైవ్ ద్వారా వివిధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్టు తెలిపారు. గ్రీవెన్స్ ఉప కమిషనర్ లక్ష్మీపతి, రాంప్రసాద్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. 3వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఒక థీమ్ తోటి ప్రజలకు అవసరమైనటువంటి శానిటేషన్ కానీ ఇంకా ఇతరత్ర అంశాల గురించి కానీ చేయండి అనేసి చెప్పారు, ఆదేశాలు ఇచ్చినారు. దానికి అనుగుణంగానే జనవరి నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలో 3వ శనివారం నాడు 17th నాడు ఈ యొక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కానీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కానీ బీట్ ఫర్ హీట్ అనే అంశం గురించి చేయాలనేసి ఆదేశం ఉన్నాయి. దానికి అనుగుణంగానే గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు ఆ రోజు కార్యక్రమంలో రాబోతున్న పార్టిసిపేషన్. అందువల్ల అందరూ కూడా కలిసి మా టౌన్ పెద్ద ఎత్తున శుభ్రపరుచుకునే విధంగా సంగతులు కానీ టౌన్లో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ ఆ రోజు మంత్రివర్యుల వారు రాబోతున్నారు కాబట్టి లైట్ డిపార్ట్మెంట్స్ ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా అందరం కలిసి చేయగలిగి మన టౌన్ స్వచ్ఛత వైపు ఒక అడుగు ముందుగానేటువంటి కాన్సెప్ట్ తోటి మనం అందరం వెళ్దామనేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. బాలబాలికల్లో భక్తిభావాన్ని పెంపొందించే దిశగా అన్నమాచార్య సంకీర్తన బృందం వారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను ఒక కార్యాచరణగా నిర్వహిస్తున్నామని అన్నమాచార్య సంకీర్తన బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు పేర్కొన్నారు. తాళ్లపాక అన్నమాచార్యులు వారి 617వ జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం ఆధ్వర్యంలో తెనాలి బోస్ రోడ్లోని వాసవిమాత ఆలయ ప్రాంగణంలో గల గీతా మందిరంలో సోమవారం సాయంత్రం అన్నమాచార్య సంకీర్తన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్నమాచార్యుల వారికి ఉన్న భక్తి తత్పరతను, అన్నమయ్య జీవిత చరిత్ర గురించి, ఆయన రచించిన సంకీర్తన గురించి వక్తలు తమ ప్రసంగాల్లో వివరించారు. అనంతరం ఈ నెల 4వ తేదీ నిర్వహించిన అన్నమయ్య పాటల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రముఖ జ్యోతిష్య పండితులు రాళ్లబండి చంద్రశేఖర్, నృత్య గురువు చల్లయామిని, సంగీత గురువు కామిశెట్టి పావనిలను సముచిత రీతిలో సత్కరించారు. ప్రముఖ వేద పండితులు విష్ణుభట్ల యజ్ఞ రామకృష్ణ పౌండరీకయాజులు, పంచాంగం రామానుజాచార్యులు, గౌరావజ్జుల ఆంజనేయ శాస్త్రి, కె కమల, విఎల్ సుజాత, టివిఎస్ శాస్త్రి, పర్చూరు సుబ్బారావు, పివి నరసింహారావు ఆత్మీయ అతిథులుగా పాల్గొనగా విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు అప్పారావు సభాధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కొండపి వసుంధర, అన్నమయ్య, రమాదేవి, రజని, నంబూరి వినతి, సావిత్రి, లక్కరాజు కనకదుర్గ, ఎం సత్యకుమారి, కళ్యాణి, మూర్తి అనురాధ, బాలత్రిపుర సుందరి తదితరులు పాల్గొన్నారు. అన్నమాచార్యుల వారు మరి వారి గురించి చెప్పాలి అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి వారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేది చాలా ఒక గొప్ప అంశం. ఇంకా అనేక మంది విద్యార్థులు, అనేక మంది సంగీత కార్యక్రమంలో భగవన్నామాన్ని చేస్తూ అందరూ తరించాలి అని చెప్పి మరి ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి శ్రీనివాస్ గారికి, అట్లాగే వారి కమిటీ సభ్యులందరికీ కూడా మా వేద పండితుల ఆశీర్వచనాన్ని అందిస్తూ పై సంవత్సరం
ఈ సభా కార్యక్రమాన్ని మరి అట్లాగే ముదుపు జరిగినటువంటి పోటీల కార్యక్రమాన్ని కూడా మొత్తం తెనాలి రామలింగేశ్వరపేట తోటావారి వీధి 2 చివర గల అన్నదాన సత్ర ప్రాంగణంలో నిర్వహించుకోవాల్సిందిగా ప్రార్థన. వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంలో 5125 సంవత్సరాల క్రితం తమిళ దేశంలో నమ్ ఆళ్వార్ అనే ఒక మహానుభావుడు అవతరించి భగవంతుని యొక్క స్వరూపాన్ని, రూపాన్ని, గుణాలని, సంపదని 4000 పాసురములుగా వారు పాడి లోకానికి అనుగ్రహించారు. వారిని నమ్మాళ్వార్లని అంటారు. సంకీర్తనలుగా ఇంచుమించు వారు కూడా 4000 సంకీర్తనలు వెంకటేశ్వర స్వామి వారి మీద అనుగ్రహించారు. వెంకటేశ్వర స్వామి ప్రీతిగా వాటిని స్వీకరించి తన భాండాగారంలో ఉంచుకొని తన భక్తులందరినీ కూడా పాసురముల ద్వారా తరింపజేస్తూ ఉన్నారు. ఈ సభకి మన ఈవీఎల్ అప్పారావు గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు కూడా సహకరించి ఈ సభ నడవడానికి ఆయన అధ్యక్షత వహించారు. అలాగే మాకు ఈ తెనాల్లో మంచి పేరు రావడానికి కారణమైన పంచాంగం రామానుజ స్వామి గారు కూడా ఈ సభకు వచ్చి పిల్లలకి మంచి మాటలు చెప్పి మనకి ఈ సభ జయప్రదం చేశారు. అలాగే మన అన్నదానం సత్రం నడుపుతున్న వేద పండితులు శ్రీ విష్ణుపట్ల రామకృష్ణ గణపాటి గారు మన ఈ సభకు వచ్చారు. వారు కూడా నేను అడగంగానే బీదవాళ్ళకి పెళ్లి చేయడానికి ఉచితంగా అన్నదాన కార్యక్రమాలు చేస్తారు. రేపు మనకి అన్నమయ్య జయంతి కూడా అక్కడ పెట్టుకోమని చెప్పి మాకు ఈ కార్యక్రమానికి అడ్వాన్స్గా చెప్పారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మే 10, 11 తేదీల్లో ఏలూరు నిర్వహించిన ప్రపంచ తెలుగు సాహితీ సంబరాల్లో తెనాలి మండలం కొలకూరు గ్రామానికి చెందిన ప్రముఖ కవి నూతక్కి పూర్ణ ప్రజ్ఞాచారి జాతీయ తెలుగు భాషా సేవా పురస్కారం అందుకున్నారు. వివరాలకు వెళితే మే 10, 11 తేదీల్లో ఏలూరులోని మహాలక్ష్మి కన్వెన్షన్ హాల్ నందు అంతర్జాతీయ గుర్తింపు పొందిన శ్రీశ్రీ కళావేదిక వారు నిర్వహించిన ప్రపంచ తెలుగు సాహితీ సంబరాల్లో ఆదివారం రాత్రి జరిగిన జాతీయ ప్రతిభా పురస్కార ప్రదానోత్సవ సభలో తెనాలి మండలం కొలకూరు గ్రామానికి చెందిన సాహితీ రత్న డాక్టర్ నూతక్కి పూర్ణ ప్రజ్ఞాచారికి జాతీయ తెలుగు భాషా సేవా పురస్కారం ప్రదానం చేశారు. ప్రముఖ సాహితీవేత్తలు, కవులు, కళాకారుల సమక్షంలో సంస్థ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు హారిక, సంస్థ జాతీయ కార్యదర్శి ఈశ్వరి భూషణ్, సంస్థ జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, ప్రముఖ వైద్యులు డాక్టర్ నర్రా సతీష్లు సాంప్రదాయబద్ధంగా సాహితీ మొకటం, జ్ఞాపక పురస్కార పత్రం బహుకరించి సత్కరించి తెలుగు భాషా సేవ జాతీయ ప్రతిభా పురస్కారాన్ని ప్రజ్ఞాచారికి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ ప్రజ్ఞాచారి రచనలో సామాజిక ప్రయోజనమైన అంశాలు దాగి ఉన్నాయని, చైతన్యవంతమైన భావజాలంతో రచన చేస్తూ తెలుగు భాష అభ్యున్నతికి తమదైన శైలిలో కృషి చేస్తున్నందుకు ఆయనకు సాహితీ సేవలను ప్రత్యేకంగా గుర్తించి జాతీయ తెలుగు భాషా సేవా పురస్కారం ప్రదానం చేశామని అన్నారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీత డాక్టర్ పూర్ణ ప్రజ్ఞాచారి మాట్లాడుతూ కవిత్వంలో వస్తువు శిల్పాన్ని సమపాలలో పొందుపరిచి కవిత్వం రాసే ఏ కవికైనా ప్రముఖ సాహితీ సంస్థలు మరియు వ్యక్తుల యొక్క గుర్తింపు లభిస్తుందని అన్నారు. తాను చేసిన సాహితీ పరిశ్రమకు ప్రతిఫలమే తెలుగు భాష జాతీయ సేవా పురస్కారాల వంటివి నిదర్శనమని అన్నారు. జాతీయ తెలుగు భాషా సేవా పురస్కారం అందుకున్న శుభ సందర్భంగా కొలకలూరు గ్రామ పెద్దలు, ప్రముఖులు, కవులు డాక్టర్ ప్రజ్ఞాచారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. విద్యార్థులకు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను అందించే విషయంలో మోర్టాన్ రిచ్ ఇంటర్నేషనల్ స్కూల్ అధిక ప్రాధాన్యతనిస్తుందని పాఠశాల కరస్పాండెంట్ పాలపర్తి ఐజక్ పేర్కొన్నారు. పాఠశాల సమ్మర్ క్యాంపులో భాగంగా సోమవారం వేమూరు మండలం బూతుమలిలోని మోర్టాన్ రిచ్ స్కూల్ ఆవరణలో మదర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర చాలా ప్రముఖమైందని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పాఠశాలను సందర్శించి పాఠశాల యొక్క ప్రాధాన్యత తెలుసుకోవాలని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ తెలుగు పండిట్ శేషరంగనాథ్ మాట్లాడుతూ మోడర్న్ రిచ్ స్కూల్లో విద్యార్థులకు కావాల్సిన ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ బోధన ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ జయ మాస్టర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు ఆలోచన విధానాలకు అనుగుణంగా పాఠశాలలో అన్ని వసతులతో కూడిన విద్యా బోధన జరిగేందుకు యాజమాన్యం అధిక ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలో చేర్పించి వారి ఉన్నత ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ సందర్భంగా స్విమ్మింగ్, పలు ఆటలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ దానయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సమ్మర్ క్యాంపులో పాల్గొనిన విద్యార్థులకు, ఈ సమ్మర్ క్యాంప్కి విద్యార్థులను పంపించిన తల్లిదండ్రులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క స్కూలు విద్యార్థుల మంచి భవిష్యత్తు కొరకై చక్కని వాతావరణంలో, ఆహ్లాదకరమైనటువంటి పచ్చని గ్రీనరీ వాతావరణంలో మేము ప్రారంభించాము. విద్యార్థులకి తల్లి యొక్క గొప్పతనాన్ని, తల్లి తన బిడ్డల్ని
ఎలా చూడాలి, బిడ్డల పట్ల ఎంతటి ప్రాధాన్యతని తల్లి చూపాలి అనేటువంటి విషయాన్ని నేను సవివరంగా వివరించడం జరిగింది. తల్లులు విషయాన్ని విన్నారు, చక్కగా ఆస్వాదించారు. అలాగే నడవాలి అనేటువంటి ఉద్దేశంతో తల్లులు ఉన్నట్టుగా కూడా తెలియజేయడం జరిగింది. విద్యార్థులకు మోచన్ అండ్ రిచ్ ఇంటర్నేషనల్ స్కూల్ బూతుమల్లి వారు సమ్మర్ క్యాంపులు నిర్వహించారు. విద్యార్థులకు సమ్మర్ క్యాంపులో స్విమ్మింగ్ నేర్పించాం, స్కేటింగ్, అబకస్, రేజింగ్ బ్యాగ్స్, డ్రాయింగ్, పెయింటింగ్, తర్వాత కంప్యూటర్ ల్యాబ్, చాలా విషయాలు నేర్పించాం. వేము నియోజకవర్గం మండల కేంద్రమైన బట్టిప్రోలో ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాల వారి ఆధ్వర్యంలో బుద్ధ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. వేము నియోజకవర్గం మండల కేంద్రమైన బట్టిప్రోలో ఉన్న బౌద్ధ క్షేత్రం వద్ద ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు బౌద్ధ సంఘాలు బుద్ధ జయంతిని ఘనంగా నిర్వహించారు. బౌద్ధ క్షేత్రం స్తూపాకారం చుట్టూ బౌద్ధ నామస్మరణతో ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ భారతదేశంలో బట్టిప్రోలు బౌద్ధ స్తూపం అతి పురాతనమైందని, విశిష్టత కలిగి ఆంధ్రదేశంలోని అమరావతి, నాగార్జున సాగర్ బౌద్ధ స్తూపాల కన్నా ముందే బట్టిప్రోలు స్తూపం నిర్మితమైందని అన్నారు. అంబేద్కర్ వాదులను చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కరూ నామమాత్ర బుద్ధిస్టులు కాక పూర్తి స్థాయి బౌద్ధులుగా మారాలని, లేకుంటే భారతదేశంలో అంబేద్కర్ వాదులకు విలువ లేదని పేర్కొన్నారు. ప్రజల సుఖ దుఃఖాలను వీడి స్వేచ్ఛగా జీవించాలంటే బౌద్ధ మార్గం అనుసరణీయమని అన్నారు. కార్యక్రమంలో నవ బుద్ధిస్ట్ సొసైటీ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో అప్పటికి ఉన్నటువంటి మతాలకి భిన్నంగా మరో మతాన్ని నిర్మించిన తథాగత గౌతమ బుద్ధుని యొక్క జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ. గౌతమ బుద్ధుడు జన్మించే నాటికి మన దేశంలో ఉన్న మతాలన్నీ ఒక పక్క అయితే, గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత తాను నిర్మించిన బౌద్ధ మతాన్ని బౌద్ధ ధమ్మం అనే పేరుతో ప్రచారం చేశాడు. బౌద్ధ ధమ్మానికి మిగిలిన మతాలకి తేడా ఏమిటంటే, బుద్ధుడు తనకు అనుకున్న ధమ్మంలో దేవుడికి స్థానం ఉండదు, ఆత్మలకు స్థానం ఉండదు, పునర్జన్మలకు స్థానం ఉండదు. ఇవేమీ లేకుండా మానవునికి నైతిక విలువలు కలిగి ఉండి శాస్త్రీయమైన ఆలోచన విధానంతో మనిషితో ఎలా జీవించాలి, మనిషి దుఃఖం నుంచి బయటికి రావడానికి ఎలాంటి జీవనాన్ని ఆచరించాలని గౌతమ బుద్ధుడు మనకి తన ధమ్మంలో తెలియజేశాడు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొల్లిపర మండల అభివృద్ధికి డొంక రోడ్ల నిర్మాణానికి పటిష్టమైన ప్రణాళికను అమలు చేస్తున్నాం, మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన సమస్యలను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరిస్తాం, మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. వైశాఖ పౌర్ణమి పర్వదిన వేళ షిరిడి సాయినదికి 1,00,000 మలుల అర్చన. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.